ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంట్లో 3 ఉన్న చోట్ల లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది అని చెప్పారు. ఇంతకీ ఆ 3 ఏంటో తెలుసుకుందామా? మొదటిది, ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఎండిపోతుంది అన్న అనుమానం వస్తే దానిని మార్చాలి. తులసి చెట్టు ఎండిపోకుండా చూసుకుంటూ ఉండాలి. 2, బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి. బ్రాహ్మణులకు సమారాధన చేయడం, వేదం వినడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. మహాత్ములు ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంటిని విడిదిగా ఇవ్వాలి, సేవిస్తూ ఉండాలి. 3వది, లక్ష్మీదేవి స్థిరమైన నివాసంను ఎవరు ఆపేక్షిస్తున్నారో అటువంటి వాళ్లకు తగినంత కారణం లేకుండా పగటిపూట అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు. ఐశ్వర్యం ప్రబలంగా నిలబడడానికి ఈ 3 ఎక్కడ ఉంటాయో తాను అక్కడ ఉంటానని లక్ష్మీదేవి దేవీ భాగవతంలో చెప్పారు. లక్ష్మిని మాత్రమే కోరుకొని శ్రీమన్నారాయణ్ణి తిరస్కరిస్తే ఆ తల్లి ఉండదు. ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత. ఆయనకు చోటు లేని చోట ఆవిడ ఉండదు. ఆయన శక్తి స్వరూపమే ఆవిడ. కనుక పూజించేటప్పుడు లక్ష్మీనారాయణులిద్దరినీ కలిపి పూజించాలి.